మార్చి నెలలో అయితే మాత్రం అరాచకం అన్నమాట. ఎన్ని మొబైల్స్ లాంచ్ చేశారో ఒక కంపెనీ నుంచే మనకి 2 మొబైల్స్ 3 మొబైల్స్ లాంచ్ చేస్తూనే ఉన్నారు. చాలా మొబైల్స్ మార్చి నెలలో లాంచ్ చేశారు. అయితే ఏప్రిల్ మొబైల్స్లో కొరత కొన్ని మొబైల్స్ ఉన్నాయన్నమాట. అయినా సరే ఈ మొబైల్స్ కోసం స్టూడెంట్స్ అయితే మాత్రం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా OnePlus నుంచి, ఐక్యూ నుంచి, వివో నుంచి, మోటో నుంచి ఇవన్నీ కూడా మనకి అండర్ 40 బిల్లులో లాంచ్ అవుతుంది అనమాట. ఏంటి ఆ మొబైల్, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. మీకు మార్చి నెలలో లాంచ్ చేసిన మొబైల్స్ మీకు అంతగా ఇష్టపడలేదు అనుకుంటే కనుక ఏప్రిల్ మొబైల్స్లో మాత్రం చాలా మంచి మొబైల్స్ లాంచ్ అవుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి మొబైల్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి ప్రైజ్ వచ్చేసరికి. ర్యామ్ గురించి ఇదంతా తెలిసిన విషయమే. ఇది ఇప్పుడప్పుడు తగ్గే మార్గం ఏమి లేదు. మ్యాక్సిమం మనకి ఒక 10 ఇయర్స్ వరకు ఇదే ప్రైస్ మనకి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు సిచ్యువేషన్లో మనకి ప్రైస్ డిక్రీజ్ అవదన్నమాట, ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా టాపిక్కి వెళ్ళిపోతే చాలా మొబైల్స్ మన ఇండియాలోకి ఏప్రిల్ నెలలో లాంచ్ అవబోతున్నాయి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ప్లస్ నుంచి 3 మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి అన్నమాట. ఒకటేమో OnePlus Nord 6, సెకండ్ OnePlus Nord CE 6, మూడోది చెప్తాను. OnePlus Nord 6 అయితే కనుక చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే OnePlus Nord 5 ఇప్పటికీ నేను యూజ్ చేస్తున్నాను. నాకైతే మొత్తం చాలా బాగా నచ్చింది. ఒక 2-3 ఇయర్స్ వరకు ఇదే మొబైల్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. ఇంకా OnePlus Nord 6 గురించి మాట్లాడితే కనుక దీంట్లో డిస్ప్లే క్వాలిటీ సేమ్ టు సేమ్ మనకి OnePlus Nord 5 ఏముందో అదే డిస్ప్లే క్వాలిటీ ఇందులో తీసుకొస్తారు. 1.5K రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 160 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. బట్ ఈ రిఫ్రెష్ రేట్ అనేది మనకి పెంచారు కాబట్టి యాప్ ఓపెన్ చేసినప్పుడు కానీ అండ్ గేమ్ ఆడినప్పుడు కానీ ఈ డిస్ప్లే క్వాలిటీతో పాటు ఈ రిఫ్రెష్ రేట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇంకా కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 32 మెగాపిక్సెల్ కెమెరా క్వాలిటీ. మెయిన్ కెమెరా అయితే కనుక చాలా బాగుంటుంది, కానీ వేరే అదర్ కెమెరా 8 మెగాపిక్సెల్ అనేది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ప్రాసెసర్ ఈ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 8S Zen 4 ప్రాసెసర్. ఇది మంచి ప్రాసెసర్ మనకి గుడ్. మీరు గేమ్స్ ఆడదాం అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. 850GB స్టోరేజ్తో వస్తుంది. ఇంకా బ్యాటరీ 9000 mAh బ్యాటరీతో వస్తుంది. 100 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు లేదా 80 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. స్పెక్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. అప్రాక్స్గా ఈ మొబైల్ మనకి ఏప్రిల్ 2nd వీక్న రాబోతుంది. దీని ప్రైస్ మనకి 35 అబౌవ్ తీసుకెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే ర్యామ్ ఇవన్నీ పెరిగినాయి కాబట్టి. ఇంకా OnePlus Nord CE 6 అనేది మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్లో కానీ లేదా అదర్ కొంచెం పెంచొచ్చు మనకి డేట్ వచ్చేసరికి. దీని స్పెక్స్ గురించి మాట్లాడితే ఇది మనకి 1.5K రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 160 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది. ఇది మిస్ అయింది అనమాట ప్రీవియస్ మోడల్లో. దీంట్లో కొంచెం పెంచారు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ప్రాసెసర్ ఈసారి అయితే మాత్రం మీటిక్ ప్రాసెసర్ కానీ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్కి వెళ్తున్నారు వీళ్ళు వచ్చేసరికి. స్నాప్డ్రాగన్ 7S Zen 4 వస్తుంది దీంట్లో అనమాట. 850GB స్టోరేజ్ కానీ 800GB స్టోరేజ్తో వస్తుంది. ఇది వచ్చేసరికి ప్రాసెసర్ పెంచారు కాబట్టి బాగానే హ్యాండిల్ చేస్తుంది గేమ్స్ వచ్చేసరికి. ఇంకా బ్యాటరీ 9000 mAh బ్యాటరీతో వస్తుంది, 8 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడితే కనుక ఏం చెప్తే అంతకు మించి ఉంటుంది ఇందులో వచ్చేసరికి. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 16 మెగాపిక్సెల్ కెమెరా క్వాలిటీ అయితే కనుక డీసెంట్గా ఉంటుంది. ఇంకా స్పెక్స్ గురించి మాట్లాడితే కనుక ఈ మొబైల్కి ఈ స్పెక్స్ బాగానే ఉన్నాయి. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడితే 28,000 నుంచి 29,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫెస్టివల్ అవుతుంటుంది ఈ మొబైల్. ఎందుకంటే కొంచెం ప్రైస్ పెంచుతారు ఇది వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే OnePlus 15S కానీ లేదా T కానీ. టీ అనేది మనకి మార్చిలో మొన్న ఛానల్ లాంచ్ అయింది అనమాట. ఇది టీ రూపంలో రాదు, మనకి ఎస్ రూపంలో వస్తుంది అనమాట. అంటే OnePlus 15S రూపంలో ఇది మన ఇండియాలోకి వస్తుంది. స్పెక్స్ గురించి మాట్లాడితే ఆల్ గుడ్, చాలా బాగుంది. ఒక కాంపాక్ట్ సైజ్ మొబైల్లో మీకు మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక ఇది చాలా చాలా బాగుంటుంది. 6.32 ఫుల్ హెచ్డీ ప్లస్ 1.5K రెజల్యూషన్తో వస్తుంది, 160 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, డాల్బీ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఆడియో క్వాలిటీతో పాటు డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం ఫిదా అవ్వాల్సిందే ఇందులో వచ్చేసరికి. ఇంకా దీంట్లో ఉన్న ప్రాసెసర్ హై ప్రాసెసర్ అనమాట. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 8 Elite Gen 5 ప్రాసెసర్. చాలా మంచి ప్రాసెసర్. మీకు ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. 850GB స్టోరేజ్తో వస్తుంది. ఇంకా ర్యామ్ స్టోరేజ్ పెంచొచ్చు ఇందులో వచ్చేసరికి. ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఎంత తక్కువ మాట్లాడితే అంతే మంచిది. గేమ్స్ ఆడదామన్నా, యాప్స్ రన్ చేద్దామన్నా సరే బాగా హ్యాండిల్ చేస్తుంది. చిన్న సైజ్ డిస్ప్లే కాబట్టి గేమ్స్ ఎక్కువ ఆడలేరు ఇందులో వచ్చేసరికి. ఎందుకంటే ఈ ఫింగర్స్ అనేది పెయిన్ వస్తూ ఉంటుంది చిన్న డిస్ప్లే కాబట్టి. ఈ కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3.5x జూమ్ చేసి ఫోటోస్ తీయచ్చు, సెల్ఫీ 32 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు ఇందులో వచ్చేసరికి. OnePlus కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. బ్యాటరీ 7500 mAh బ్యాటరీతో వస్తుంది, 100 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. బాక్స్లో వచ్చేసరికి 50 వాట్స్ వైర్లెస్ ఛార్జ్ ఉంటుంది అనమాట. ఇందులో వచ్చేసరికి IP రేటింగ్తో వస్తుంది. ఇది ఒక మినీ ఫ్లాగ్షిప్ మొబైల్ ఇదనమాట. ఏప్రిల్ లాస్ట్ వీక్ రాబోతుంది ఈ మొబైల్. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడితే 60 నుంచి 65,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫెస్టివల్ అవుతుంటుంది ఇందులో వచ్చేసరికి. ఇంకా లాంచింగ్ ఆఫర్ ఏదో ఒకటి మనకి ఇంక్లూడింగ్ చేస్తుంది
తీసుకెళ్తూనే ఉంటారు. ఎనీవే 60+ తీసుకెళ్ళిపోతారు ఈ మొబైల్ వచ్చేసరికి. ఆ ప్రైస్ సెగ్మెంట్లో కాంపాక్ట్ మొబైల్ కావాలనుకుంటే కనుక, ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ ఉంటుంది. ఈ 3 మొబైల్స్ కూడా ఏప్రిల్లో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. OnePlus Nord 6 కానీ, C6 కానీ అండ్ 15s కానీ. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఐక్యూ అండ్ వివో అనమాట. ఈ రెండు మనకి అండర్ బడ్జెట్లో మనకి లాంచ్ చేసేవి ప్రీవియస్గా అయితే కనుక. అంటే వివో T4 కానీ, ఐక్యూ జెట్ అని కానీ అవి మనకి అప్రాక్స్ మనకి 20 నుంచి 22,000 రూపాయలు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఉండేవి. బట్ ఈసారి అయితే మాత్రం 25,000 రూపాయలు తీసుకెళ్ళిపోతారు అనమాట. దీని సక్సెస్ మోడలే మనకి. అదే మనకి వివో T5 కానీ లేదా ఐక్యూ జెట్ 11 కానీ. స్పెక్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. బ్రాండ్ మాత్రమే మనకి మారుతుంది తప్ప కానీ స్పెక్స్ అయితే కనుక సేమ్ ఒకలాగే ఉంటుంది. సర్వీస్ పాయింట్స్ మనకి సేమ్ ఒక దగ్గర మనకి సర్వీస్ చేస్తూ ఉంటారు. ఇదన్నమాట. ఇక డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే 6.78 ఫుల్ హెచ్డి ప్లస్ 1.5K రెజల్యూషన్తో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, 10-bit ప్యాన్లో. డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. స్పీకర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 32 మెగాపిక్సెల్. మెయిన్ కెమెరా అయితే కనుక చాలా బాగుంటుంది. 4K కేబిలిటీ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఐక్యూలో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7S Gen 4 కానీ లేదా మేటిక్ ప్రాసెసర్ 8500 కానీ. ఈ రెండు ప్రాసెసర్ ఏదో తీసుకొస్తారు, ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. బట్ నన్ను అడిగితే కనుక మేటిక్ ప్రాసెసర్ తీసుకొస్తారని చెప్పి కొన్ని రూమర్స్ కానీ కొన్ని వెబ్సైట్లో మనకి చూపిస్తూనే ఉన్నారు. బట్ తీసుకొస్తే కనుక బాగానే హ్యాండిల్ చేస్తుంది. మేటిక్ ప్రాసెసర్కి వివోకి మంచి మార్కెట్ ఉంటుందన్నమాట. ఆప్టిమైజర్ చాలా బాగుంటుంది. 8 to 1GB స్టోరేజ్తో వస్తుంది, 8 to 50GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది ఇందులో వచ్చేసరికి. కొన్ని మోడ్స్ ఉంటాయి ఐక్యూలో వచ్చేసరికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు స్టూడెంట్స్ అయితే కనుక. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడితే 7500 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ మనకి 100 watts ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ లైఫ్ అయితే కనుక ఇంక్రీజ్ చేయలేదు ఇంకా. అదే మనకు బ్యాటరీ కెపాసిటీ తీసుకొచ్చారు. ఎనీవే ఈ బ్యాటరీ కెపాసిటీ 1 day వస్తుంది. మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా సరే మనకి 8 hours వస్తుంది. డే 2 చేస్తే కనుక ఒక 1 day వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. ఇంకా దీని స్పెక్స్ గురించి మాట్లాడితే కనుక చాలా బాగున్నాయి. ప్రైస్ అయితే మాత్రం 25,000 రూపాయల నుంచి 28,000 రూపాయలు ఈ మధ్యలో మనకి ఫెస్టివల్ అవుతూ ఉంటుంది. ఇది ఏప్రిల్ 3rd వీక్లో కానీ 2nd వీక్లో కానీ రాబోతుంది అనమాట. దీని గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ అయితే కనుక చాలా మంది వెయిట్ చేస్తారు ఈ మొబైల్ గురించి, ఎందుకంటే గేమ్స్ ఆడతారు కాబట్టి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే మోటో నుంచి అనమాట. మోటో మొబైల్స్ అయితే కనుక సక్సెస్ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో అయితే కనుక. ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నారు, బట్ స్పెక్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. అదే మనకి మోటో ఎడ్జ్ 70 Pro 60 Pro గురించి మాట్లాడితే కనుక మంచి సక్సెస్ అయింది. అది వచ్చేసరికి గ్రాఫ్ అయితే విపరీతంగా పెరిగింది. అది యూజ్ చేసింది కాబట్టి చెప్తున్నాను. మొబైల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా దీని సక్సెస్ మనకి మోటో ఎడ్జ్ 70 Pro. స్పెక్స్ గురించి మాట్లాడితే ఇది మనకి 6.78 ఫుల్ హెచ్డి ప్లస్ 1.5K రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, ప్యాంటన్ కలర్స్తో వస్తుంది. ఇది వచ్చేసరికి ప్యాంటన్ కలర్స్ చాలా బాగుంటాయి అన్నమాట. చాలా డెప్త్గా ఉంటే, ఒక న్యాచురల్గా ఉంటే, వీడియో క్వాలిటీ అయితే కనుక, మల్టీమీడియా క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. డాల్బీ విజన్ కానీ, స్టీరియో స్పీకర్స్ కానీ అన్ని దీనిలో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే అన్ని కెమెరాలు మనకి 50 మెగాపిక్సెల్ సపోర్ట్ చేస్తాయి. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది, డీసెంట్గా ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయొచ్చు అనమాట, అంత బాగుంటుంది ఈ కెమెరాస్ వచ్చేసరికి. ఇంకా ప్రాసెసర్ ఇది మేటిక్ ప్రాసెసర్ 8450 ప్రాసెసర్, 8 to 50GB స్టోరేజ్తో వస్తుంది. ప్రాసెసర్ కానీ ర్యామ్ కానీ అన్ని బాగుంటాయి ఇందులో వచ్చేసరికి. గేమ్స్ ఆడదామన్నా బాగానే హ్యాండిల్ చేస్తుంది ఇది వచ్చేసరికి. ఇంకా బ్యాటరీ కెపాసిటీ 6500 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 100 hours ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ లైఫ్ అయితే బాగానే వస్తుంది. మీరు హెవీగా యూజ్ చేస్తే కనుక ఒక 8 hours వస్తుంది అనమాట ఇందులో వచ్చేసరికి. ఇంకా స్పెక్స్ బాగానే ఉన్నాయి. ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఇది 30 నుంచి 35,000 రూపాయల్లో మనకి లాంచ్ అవ్వచ్చు, కొంచెం ఇంక్రీజ్ అవ్వచ్చు ప్రైస్ వచ్చేసరికి. ఇది మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్లో రాబోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే వివో మనకి ఏప్రిల్ 2nd ఒక మొబైల్ లాంచ్ అవుతుంది. ఇది ఆఫ్లైన్ మార్కెట్ టార్గెట్. అదే మనకి వివో V70 FE అనే మొబైల్ లాంచ్ అవుతుంది. ఇది మనకి డిజైన్ క్వాలిటీతో పాటు స్పెక్స్ బాగానే ఉన్నాయి కానీ బట్ ప్రైస్ అయితే మాత్రం చాలా ఎక్కువ అయిపోయింది ఇందులో వచ్చేసరికి. స్పెక్స్ గురించి మాట్లాడితే ఇది 1.5K రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మేటిక్ ప్రాసెసర్ 7360 టర్బో ప్రాసెసర్ అనమాట. 7000 mAh బ్యాటరీ, 90 watts ప్రొవైడ్ చేస్తారు. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 32 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ అన్ని బాగానే ఉంటాయి కానీ తెలిసిన విషయమే ఆఫ్టర్ మార్కెట్ కాబట్టి ప్రైస్ అయితే మాత్రం చాలా ఎక్కువే ఉంటుంది. ఒకసారి చూడండి. వివో నుంచి ఈ మధ్యకాలంలో చాలా మంచి మొబైల్ లాంచ్ చేశారు. అందులో బెస్ట్ మొబైల్ చూడండి మీరు కొందామని చెప్పి అనుకుంటే కనుక. ఇవి మనకి ఈ మొబైల్స్ మన ఇండియాలో లాంచ్ అవబోతున్నాయి. ఇంకా లాంచ్ అవుతున్నాయి మనకి, ఇంకా అది కన్ఫర్మేషన్ కాలేదు. Xiaomi నుంచి కానీ అండ్ హానర్ నుంచి కానీ కొన్ని మొబైల్స్ మనకు లాంచ్ అవుతున్నాయి, అవి ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. ప్రస్తుతానికైతే ఈ మొబైల్ మీద మాత్రం చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ స్పెక్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ మొబైల్ మన ఇండియాలోకి లాంచ్ అవుతుంది అనమాట. ఇది ఈరోజు టాపిక్. మీకు అనిపించింది నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బై బై, జై హింద్.